దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నా. ఉన్నారా? ఓకే. హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి సంగమా, లూకా సువార్త 8వ అధ్యాయం 40 నుంచి 56 వచనాల దాకా చదవమని చెప్పారు. సహోదరులు కొద్దిగా కొంచెమే చదివారు. మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని ముందుగా పలవబడుకుందాం. ప్రభువాని ప్రార్థిస్తే చాలునా, దేవాని అర్థిస్తే సరిపోవునా. ప్రభువాని ప్రార్థిస్తే చాలునా, దేవాని అర్థిస్తే సరిపోవునా. ప్రభువాని ప్రార్థిస్తే చాలునా, దేవాని అర్థిస్తే సరిపోవునా. మనసు మార్చుకోకుండా ప్రార్థనలు చేసిన బ్రతుకు బాగుపడకుండా కన్నీరు కాచిన. మనసు మార్చుకోకుండా ప్రార్థనలు చేసిన బ్రతుకు బాగుపడకుండా కన్నీరు కాచిన. ప్రభుని క్షమను పొందగలమా, దీవెనలు పొందగలమా. ప్రభుని క్షమను పొందగలమా, దేవుని క్షమ పొందగలమా. ఆలోచించుమా ఓ నేస్తమా, ఆలోచించుమా ప్రియ సంఘమా. ప్రభువాని ప్రార్థిస్తే చాలునా, దేవాని అర్థిస్తే సరిపోవునా. పైకి భక్తి ఎంత ఉన్నా, లోన శక్తి లేకున్నా, కిడు చేయు మనసు ఉన్నా, కుటుంబాలే కూల్చుచున్నా. పైకి భక్తి ఎంత ఉన్నా, లోన శక్తి లేకున్నా, కిడు చేయు మనసు ఉన్నా, కుటుంబాలే కూల్చుచున్నా. సుఖ సౌఖ్యము పొందగలవా, దీవెనలు పొందగలవా. సుఖ సౌఖ్యము పొందగలవా, దీవెనలు పొందగలవా. ఆలోచించుమా ఓ నేస్తమా, ఆలోచించుమా ప్రియ సంఘమా. ప్రభువాని ప్రార్థిస్తే చాలునా, దేవాని అర్థిస్తే సరిపోవునా. ప్రభువాని ప్రార్థిస్తే చాలునా, దేవాని అర్థిస్తే సరిపోవునా. హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా దేవుని స్తోత్రాలు. మరి అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు వైగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రీతిగా దేవుని స్తుతించడం అనేటువంటిది ఇది మన కుటుంబాలకు, మన జీవితాలకు, మన బిడ్డలకు, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరం. ఇలాంటి సమయాన్ని పొందలేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమించి మరి గత సబ్బాతు దినం నుండి ఈ దినం వరకు కాచి కాపాడి మనకు కావాల్సినటువంటి ఆయుర ఆరోగ్యం ఇచ్చి, అనవసరాలు ఇచ్చి, ప్రతిదీ ఇచ్చి మమ్మల్ని పోషింపజేస్తూ మనందరినీ కూడా మరి ఒకసారి ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మనందరం చేరి మరి దేవుని స్తుతించే ఆ యొక్క సమయాన్ని దేవుడు ఇచ్చాడు.
హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. అవునంటారు కాదంటారా? ఎన్నిసార్లు స్తుతి చెల్లించినా ఆ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మనకంటే గొప్పవారు, ఉన్నత స్థితిలో ఉన్నవారు, ఆస్తిపరులు, అందచందాలు కలిగినటువంటి అనేక మంది ఈ లోకమును ఎవరి వదిలి వెళ్ళిపోయారు. ఏమండి, మనం పనికిరానటువంటి వారమైనా, ఎన్నిక లేనటువంటి వారమైనా మనం సజీవులుగా ఉంచి ఆయన సజీవమైనటువంటి మాటలను మనం చర్చించుకోవడానికి, ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణానికి మన దేవుని మహిమపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత శరీరధారిగా ఈ లోకంలో 3 సంవత్సరములు 6 మాసములు తన పరిచయం చేసినటువంటి దినాలలో ఆయా గ్రామములు, ఆయా ప్రాంతములు, ఆయా పట్టణాలు తిరుగుచు ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుచు సంచారం చేస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మరి చేసినట్లుగా ఆ సువార్త పాఠ్య భాగాల్లో 4 సువార్తల్లో వ్రాయబడి ఉన్నాయి. ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఉన్నాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటి తలంచినప్పుడు ఆ ఎన్నెన్నో ఆశ్చర్యం మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. వాక్యం చదువుతూ ఉంటాం, మనం చదువుతూ ఉంటాం, ఏదో కథలాగా చదువుతాం, దాటి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కొక్క మాటను తీసుకొని అసలు ప్రభు ఇట్లా ఎందుకు చేశాడు అనేటువంటి మనం ఆలోచన చేస్తే అందులో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాన్ని, ఆ సత్యాన్ని మనం గ్రహించగలం. ఇప్పుడు పశువు ఏం చేస్తుంది? మేత వేస్తుంది. మేత వేసిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే పడుకొని అది నెమరు పెడతా ఉంటుంది. నెమరు పెట్టకపోతే అది అరగదు. పడుకొని చక్కగా తాపిగా నెమరు పెడుతూ పడుకుంటూ ఉంటుంది. కాబట్టి వాక్యం కూడా చదివినప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో దాన్ని తలంచు ఆలోచన చేస్తూ ఆ మాటలు ఒక్కొక్కటి 4-5 సార్లు ఎందుకని ఈ మాట ఇక్కడ ఉంది, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు అనేటువంటిది మనం తలంచితే అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి దేవుడు ఆత్మస్వరూపుడుగా ఉండి మనం తెలియజేస్తాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, ఇక్కడ ఒక సంభవాన్ని మనం చూస్తాం. ఈ లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనంలో చక్కటి మాట ఉంది. చదవండి దయచేసి. 50వ వచనం. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. చాలు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగరుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రం. ఇంతవరకు మీరు పాటలతో మహిమ పొందుకున్నారు ప్రభువా. నీ వాక్యములు కొద్ది నిమిషములు ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి మాతో ఉంచండి. నేను కాదు ప్రభువా, మీరు మాట్లాడండి. ఆత్మస్వరూపుడా, నీకు స్తోత్ర. మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడి నీ వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరిచి నడుచున్నాం. నీ వాక్యము ద్వారా ప్రభువా మాలో ఉన్నట్టు మా జీవితములను సరి చేసుకుని నీ కృపలో, నీ సన్నిధిలో బలపడే కృపను అనుగ్రహించమని, నన్ను నీ నోటి బోరగా వాడుకొని మహిమ పొందమని దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. అధ్యాయం అంతా కూడా చదవలేదు. 40 కాడ నుంచి 56 అదంతా అర్థమైపోయేది. యేసు ప్రభు సేవా జీవితంలో ఒక ప్రాంతానికి వెళుచున్నప్పుడు సమాజ మందిరపు అధికారి
ఆస్తిపాస్తులు ఉన్నాడు, అధికారం ఉన్నటువంటి వ్యక్తి. వాటితో పాటుగా చక్కటి 12 ఏళ్ల వయసు గల అమ్మాయి కూడా ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ సమాజంలో అధికారి అయినటువంటి ఆ యాజీర్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు పాదముల మీద పడి, అయ్యా నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, మీరు కొంచెం వచ్చి నా కుమార్తె మీరు బాగు చేయండి అని ప్రాధేయపడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల అధికారం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సహజంగా ఏదైనా అనారోగ్యం వస్తే సహజంగా ఏం చేస్తారు చెప్పండి? హాస్పిటల్కు వెళ్తారు కదా. ఎమర్జెన్సీ ఏదో ఫోన్ చేసి ఆ వ్యాన్ వస్తుందో ఎక్కించి తీసుకొని వెళ్తారు. ఏం చేస్తారు? ఐసీలో పెడతారు. అది క్రిటికల్ పరిస్థితి అయితే పెట్టి అక్కడ ఆ ఎమర్జెన్సీ వార్డులో పెట్టి దాన్ని వైద్యం చేస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు? యేసు ప్రభు దగ్గర వచ్చాడు, సావడానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఇది 3 సువార్త పాఠ్య భాగాల్లో రాయబడి ఉంది ఇదే మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో అయితే చనిపోయిందని చెప్పాడు. అక్కడ చనిపోయిందా వచ్చి బాగు చేయాలంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సరే మీరు రండి అన్నప్పుడు, ప్రభు రావడానికి బయలుదేరినప్పుడు యేసు ప్రభు ఎట్టి వెళ్ళినా తండోపతండాలుగా అనేక వేల మంది వ్యాధిగ్రస్తులైతే, ఆయన బోధనడానికి వచ్చేటువంటి వారైతే, ఆశ్చర్య కార్యాలు చూడటానికి వచ్చేటువంటి వారైతే అనేక మంది తండోపతండాలుగా వెంట ఉండేటువంటి వారు. ప్రియమైనటువంటి సంగమా, ఆ జన సమూహంలో యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక పని తటస్థించింది ఆయన. ఏమిటంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభు ఆమెకున్నటువంటి ఆస్తి అంతా పోగొట్టుకుని వైద్యుల చుట్టూ తిరిగి అనేకమైనటువంటి చేసి ఏమీ ప్రయోజనం లేక 12 సంవత్సరాలు బాధపడుచు ఎవరో యేసు ప్రభువుని గురించి చెప్తే విని, అసలు ఈ యొక్క వ్యాధిని గురించి నేను ఎలా చెప్పుకోవాలి? చెప్పుకోవడానికి అవకాశం లేదే, చెప్పుకునే వ్యాధి కాదే, ఎలా చెప్పుకోవాలి? కాబట్టి యేసు ప్రభు యొక్క దగ్గరికి వెళ్ళి ఎవరికి తెలియకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు. హల్లెలూయా. భోజనం చేసి వచ్చారండి? వచ్చారా? హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకంటే హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అని చెప్పలేకపోతున్నారంటే కొంచెం మరి ఓపిక లేకపోతే ఎక్కువ తిని వస్తే ఆ నిద్ర వస్తూ తెలియదు కదా. ఒక బోధకుడు, నారాయణ బోధకుడు ప్రసంగం చేస్తున్నాడు ప్రేమను గురించి. చిన్న జోక్ చెప్తాను. ప్రేమను గురించి బోధ చేస్తాడు. అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు దీని గురించి చెప్తా ఉండవు. యోహాను 3:16 అంటా ఉండు. 3:16 అంటే బైబిల్ తెలిసిన వాళ్ళకి అందరికి అర్థమైంది. అవునండి. యోహాను సువార్త 3:16 అంటే తెలుసు కదా? తెలుసా? అందరూ తెలుసా? తెలుసు. 3:16 అంటే దాంట్లో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించిన 3:16లో ఉంది. అందులో ఒక వ్యక్తి లేచి అయ్యగారి మీద లేచి, అయ్యగారు ఇదేం ధర్మం లేదండి అంటారు. ఎవరైనా ఎంతమంది ఉన్నప్పుడు మీరు నన్నే పిలవాల్సి వచ్చిందా అంట. నన్నే పిలవాల్సి వచ్చిందా అంటే
అసలు ఆయన ఎవరో ఈ అయ్యగారికి తెలియదు. ఇప్పుడు నాకేం తెలుసా అని అందరూ తెలుసా? ఇప్పుడంటే కొద్దిమంది ఉన్నారు, అందరూ తెలుసు. ఇప్పుడు 100 మంది 1000 మంది ఉన్నప్పుడు వాళ్ళందరి పేరు నాకు తెలియదు కదా. అయ్యగారు ఫోన్ చేస్తున్నప్పుడు నన్నే పిలవాలండి, అదే పద్ధతి. అది బైబిల్లో ఉండే యోహాను ఆయన సంగతి ఆయన చెప్తుండు. యోహాను 3:16, యోహాను 3:16 అంటే ఆయన జిగ్రాంతులు వేసి సీరియస్ అయిపోయి ఏమంటే అయ్యగారు పొద్దా కట్ట చెప్తే నన్ను పిలిస్తే మట్టి కుదరదాను. అసలు ఏంటి బాబు నీ ప్రాబ్లం ఏంటి అంటే యోహాను నా పేరండి. మరి యోహాను 3 అంటే 3వ అధ్యాయం 16వ వచనం నేను చెప్తున్నంటే అది కాదండి. నా 3 భార్యలు ఉన్నారు, నాకు 16 మంది పిల్లలు నాకే ఉన్నారు కాబట్టి అసలు ఎవరన్నా ఉన్నారో వాళ్ళకి ఇక్కడ అని చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, బైబిల్ అవగాహన ఉండాలి, చదవాలా. చదివితే అయ్యగారు చెప్పేటువంటిది ఏదైనా కొంచెం అవగాహన అర్థం ఉంటుంది. లేకపోతే చదవకపోతే ఆ అవగాహన లేకపోతే ఈ చెవులో నుంచి ఈ చెవులో ఇడిసి వదిలేయటమే జరుగుతుంది కదండి. మీకు మొన్న ఒక మాట చెప్పాను. ఫస్ట్ బైబిల్ క్లాసులో నేనేం చెప్పాను మొన్న అడిగాను, చెప్పండి. ఏమండి? ఓకే హల్లెలూయా. ఈ మాటలు నాకు దొరకగా నేను పూజించి తిని కదా. మొన్న ఒక సండే రోజు నేను మెసేజ్ చెప్తూ ఒక మాట చెప్పిన దేవుడు గుర్తుందా? చెప్పాలి. ఏమంటే అయ్యారు రవి గారు చాలా చెప్పారు. చాలా చెప్పడం కాదు, దేవుని గురించి చెప్పినాం అని మేము ప్రశ్నిస్తున్నామని మీరు అనుకోవద్దు. అసలు మీరు ఎంతవరకు గుర్తుంచుకుంటున్నారు అనేటువంటిది అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అమ్మా చెప్పాలి. అదే ఇప్పుడు నా వాడుకుంది, ప్రభువాని ప్రార్థిస్తే చాలునా, సరిపోదు. అవన్నీ మన మాటలు దేవుని మాటలతో మన హృదయం నింపుకోవాలి కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. దాని మీద మనం ప్రసంగం చేసాం, అవునంటారా? హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జన సమూహం గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఈ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఎవరితో చెప్పుకోవాలి, ఎట్లా చెప్పుకోవాలి, ఈ జబ్బు ఎలా చెప్పుకోవాలి అనేటువంటిది ఆమె వేదన పడుచు ఎవరికి తెలియకుండా వెళ్ళి వస్త్రం చెంగు ముట్టుకుంది. ఇదంతా తెలిసిన విషయం, అందరికీ తెలిసింది కదండి. ఇది ఎప్పుడు మీరు వినేది అని ఆయన వస్త్రం చెంగు ముట్టేసి ముట్టుకున్నట్టునే జనసమూహం కిక్కిరిసినట్లు ఉన్నారు. యేసు ప్రభువు అక్కడ చూడండి, నన్నెవరు ముట్టుకుంది, నన్నెవరు ముట్టుకుంది. అదేంటి ప్రభు శిష్యులు అంటున్నారు, అదేంటి ప్రభు జనసమూహం కిక్కిరిసినట్లు ఉంటే అందరూ నీకు ముట్టుకుంటూనే ఉంటారు కదా, మరి నన్నెవరు ముట్టుకుంది? అలా కాదు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ఈ స్త్రీ వణికిపోతా ఉంది. ఈ స్త్రీ వణుకున్నాను, ఏమంటారో నేను తెలియకుండా చెప్పకుండా చేయకుండా నేను ముట్టుకున్నాను ఏంటి అనేటువంటి ఇక భయపడి దాక్కోలేక యేసు ప్రభు ముందు వచ్చి తను సాగిలపడింది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి 5వ అధ్యాయం 25వ వచనం. ప్రియమైనటువంటి ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు ఆ స్త్రీని యేసు ప్రభు తనకు తాను ఆ స్త్రీ కనపరుచుకున్నప్పుడు, అయ్యా నేనయ్యా ముట్టుకుంది, నేను ముట్టుకుంది. అప్పుడు ఆమె సాక్ష్యం అంతా చెప్పింది. ఎప్పుడు యేసు ప్రభు తెలుసుకోలేదనుకుని తెలుసుకుని సాక్ష్యం చెప్పడం మొదలైంది. ఇక్కడ ఏం సాక్ష్యం? నాకు 12 సంవత్సరాల నుంచి వ్యాధి ఉందయ్యా, నేను తిరగని ఆసుపత్రి లేదు, నేను సంప్రదించిన డాక్టర్ లేడు, ఎన్ని వైద్యాలు చేసినా నాకున్నటువంటి ఆ డబ్బంతా ఖర్చు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ వ్యాధి నుండి నేను విముక్తి పొందలేకపోయాను ప్రభువా అని సాక్ష్యం.
ఈ సాక్ష్యం చెప్పడం మొదలెచ్చింది. ఈ ఎంతసేపు చెప్పింది అనేది అక్కడ లేదు. తమకు జరిగినదంతా చెప్పింది. తమకు జరిగినదంతా చెప్పిందని రాయబడింది. జరిగిందంటే 12 సంవత్సరాల నుంచి ఆమె అనుభవించినటువంటి ప్రతిదీ కూడా ఆమె ఎంత ఖర్చు పెట్టిందో, ఎంతమంది డాక్టర్లు తిరిగిందో అదంతా కూడా చెప్పింది. ఇంత సాక్ష్యం చెప్తా ఉంటే మనం చెప్తాం కూడా దేవుడు చేసిన మేలుని బట్టి. చెప్తామా చెప్పమా సాక్ష్యం? ఈ సాక్ష్యం చెప్పేటప్పటికి ఏమైంది అంటే ఆలస్యం అయిపోయింది. యేసు ప్రభు నేను వస్తున్నాను అనేసరికి ఇది ఇక్కడ ఈ జనంలో ఈ స్త్రీ వచ్చి ముట్టుకుంది. ఈ సాక్ష్యం జనాలందరూ ఇంట్లో ఉన్నారు. ఎంతుండగా ఆలస్యం అయిపోయింది. అప్పుడు ఆ సమాజ మందిరం అధికారి దగ్గర నుంచి ఒక ఇద్దరు మనుషులు వచ్చారు. ఇద్దరు మనుషులు వచ్చి యేసు ప్రభు అధికారితోటి, అయ్యా మీరు ఆ బోధకుడిని శ్రమ పెట్టవద్దు, ఎందుకంటే నీ కుమార్తె ఏమైపోయింది, చనిపోయింది. ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. చనిపోయిన ఇంకా ప్రయోజనం ఏముంది కదా. శ్రమ పెట్టవద్దు అని అంటే ఆ సందర్భంలో యేసు ప్రభు ఈ మాట చెప్పాడు, భయపడకు, నమ్మకం ఉంచు. హల్లెలూయా. ఏ సందర్భం అనేది? గుండె చెదరిపోయేటువంటి సందర్భం. ఒక్కతే కుమార్తె, ఏమండి, మరణ వార్త విన్నాడు యాయిరు. యేసు ప్రభువుని ఏదో రకంగా తీసుకెళ్దాం, ప్రాణం ఉన్నాగానే అనుకున్నాడు. యేసు ప్రభు బయలుదేరింటికి వచ్చేసరికి ఆలస్యమయ్యేసరికి ఈ మరణ వార్త ఏర్పడింది. గుండె పగిలిపోయింది. నేను అనుకుంటాను గుండె పగిలిపోయి ఉంటుంది. అంత ప్రేమించుంటుడు ఆ కుమార్తెని, 12 సంవత్సరాల వయసు గల అమ్మాయిని అని నేను అనుకుంటాను. ఆ సమయంలో యేసు ప్రభు యాయిరును భయపడొద్దు, యాయిరు నీవు భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. మనం పాడుకుంటాం, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి కాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియమైనటువంటి సహోదరులారా, మన అనుదిన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురు రావచ్చు. గుండె చెదరిపోయేటువంటి పరిస్థితులు రావచ్చు. అది ఆర్థిక పరిస్థితి ఉండొచ్చు, అప్పులు బాధ ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితి ఉండొచ్చు, చాలని జీవిత యొక్క కుటుంబాలు అయి ఉండొచ్చు. గుండె చెదిరినటువంటి స్థితిలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా అనేటువంటి ఎటు తోచినటువంటి స్థితిలో నీ స్థితిని నా స్థితిని గమనించగలిగేది మన ఇరుగు పొరుగు వారు కాదు, మన రక్త సంబంధులు కాదు, మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు, లేకపోతే మన తోబుట్టువులు కాదు, కానీ నీ స్థితిని గమనించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, యాయిరు భయపడు, నమ్మిక మాత్రము ఉంచు. ఆ మాట మనల్ని ఆలోచింపజేస్తా. అసలు ఈ భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భయం మనుషుల్లోకి భయం ఎలా వచ్చింది ఏమండి? ఓకే, రైటే. ఇప్పుడు ఆదామును సృష్టించినప్పుడు ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ ఒక చెట్టు పండు మట్టుకు తినడానికి వీల్లేదు,
నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చదు. సత్యము. ఏదైతే చేయొద్దని ప్రభు చెప్పాడో ఆజ్ఞ అతిక్రమించి అదే ఆదాము అమలు చేశాడు కదా. చేసినప్పుడే ఆ దేవుడితో సత్సంబంధం కలిగి సలపుట ప్రభుతో ఆడుకునేటువంటి వారు, చక్కగా ముచ్చరించుకునేటువంటి వారు ఆదాము అవలో ఏమండి వాడు దాక్కున్నారు. ఎందుకని? ఆదామా నీవెక్కడున్నావు? ఆదామా నువ్వెక్కడున్నావు? ప్రభాని స్వరం విన్నప్పుడు నీ దిగంబరిగా ఉంటుంది కాబట్టి దాక్కుంటుంది, స్వరం విని దాక్కుంటుంది అన్నాడు. ఎందుకు దాక్కున్నారు? ఎందుకు దాక్కున్నాడు? భయం వచ్చేసింది. అంత మునుపు లేని భయం ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పిన మాట తప్పాడు కాబట్టి, ఆజ్ఞ అతిక్రమించాడు కదా, పాపం వచ్చింది. దానివల్ల భయపడ్డాడు. ఈ లోకంలో మనుషులందరూ కూడా పాపము చేస్తే పాపం అనేటువంటి భయం. పాపము నుండి ఏమొస్తుందండి? పాపమునకు జీతం మరణం. కాబట్టి ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో అప్పుడే ఆధ్యాత్మికంగా ఆదాము చనిపోయాడు, తోట నుండి వెలివేయబడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరి, ఈ భయమైనటువంటి ప్రతి మనిషిని కూడా ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, బయటికి వెళ్తే క్షేమంగా వస్తామో రాము, ఈ డబ్బు నయమైందో కాదు, లేకపోతే ఈ ఉద్యోగం వస్తుందో రాదు, ఈ ఉద్యోగం ఉంటుందో ఉండదో, పిల్లలకు పెళ్ళైందో అవ్వదు, లేకపోతే చదువులో ముందుకు వెళ్తారో వెళ్ళదు, ఇది భయం. ఈ భయం వల్ల అనేక మంది ఆత్మహత్య చేసుకునేటువంటి వారు ఉన్నారు. మనం ఏదైతే యోగ గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం మాట దయచేసి చదవండి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోసించగా నగరమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. చదవండి అయ్యా. వినపట్ల ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతును. అదే నాకు సంభవించుచున్నది. అదే నాకు సంభవించుచున్నది. చూడండి, ఇది ఏది వస్తుందని మనం భయపడుతూ ఉన్నాము. ఇది వస్తుంది, ఈ డబ్బు తగ్గదేమనుకుంటున్నాము, లేకపోతే ఉద్యోగం రాదనుకుంటున్నాము, లేకపోతే చదువులో ఉన్నతమైన స్థితిలో వెళ్ళలేకపోతే, మరి ఉద్యోగంలో ప్రమోషన్ రాదేమో అని అనుకుంటున్నామేమో. కానీ అది ఏదైతే మనం అనుకుంటున్నామో అదే నాకు సంభవించింది అంటుంది యోబు. కాబట్టి మనం ఏదైనా ఆలోచించేటప్పుడు అది ఇది నేను చేయగలను, ఎందుకు నా ప్రభువు నాతో ఉన్నాడు, ఇది నాకు దేవుడు ఇస్తాడు. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మతి ఎంతో గతి అంతే అన్నాడు. ఏమండి, మతి ఎంతో గతి అంత. నీ మంచి, నీ ఆలోచనలు మంచిగా ఉంటే, ఉన్నతంగా ఉంటే, నీ స్థితి కూడా ఉన్నతంగానే ఉంటుంది. హల్లెలూయా. ఇది చేయలేము, ఇది వస్తుందో రాదు, ఈ పని అయితే అవ్వదు, అనారోగ్యము వస్తుందేమో అది కాదు. కానీ నాకు మంచి రోజులు ఉన్నాయి, నేను ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు పంపిస్తాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఆ తలంపును కలిగి ఉండాలి. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, మనం ఏదైతే వస్తుందని మనం భయపడుతున్నామో అదే వస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అదే వస్తుంది. మనకు మేలు, మంచి అభివృద్ధి కావాలి, ఆశీర్వాదం కావాలని ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచన దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సాతాను ద్వారా వచ్చినటువంటి భయం, ఈ భయం మనిషిని సంతోషం లేకుండా
చేస్తుంది. ఈ ఈ భయం కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తుంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, భయపడకు. ఇలా మనం చెప్పాము, భయపడకు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. యెషయా గ్రంథం నువ్వు చదివాం కదా, నువ్వు లజ్జపడక్కర్లేదు. భయపడకు 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 అనేటువంటి ఈ మాట 365 సార్లు రాయబడి ఉన్నదని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. కానీ ప్రతిదానికి మానవుడు భయపడుతున్న కారణం ఏంటంటే మన ఆది మానవుల ద్వారా వచ్చింది. ఈ భయాన్ని తీసివేయడం కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. భయపడకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. ఇంకో మాట సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో భయపడుట వలన ఉరి వచ్చును అని ఉంది. చదవండి దయచేసి ఎవరన్నా. సామెతలు 29, 25. సామెతలు 29. 29, 25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. చదవం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. హల్లెలూయా. భయపడుట వలన మనిషికి ఏమొస్తుందండి? ఉరి వస్తుందంట. ఈ భయం వలన ఏదైనా చేసుకోవాలని బతకడం ఎందుకు అనిపిస్తుంది. ఆ ఆలోచన ఎవరు అది కలిగించేది? సాధారణుడు కలిగించేటువంటి ఆలోచన, ఈ పిరికితనం. ఏమండి, ప్రకటన గ్రంథం 21:8 ఫస్ట్ ఉండేది ఎవరై అంటే పిరికుడు, పిరికివారు, తర్వాత పిరికివారును అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. హల్లెలూయా. ఏమన్నా ఎవరు చెప్పిన మాట? బైబిల్ చెప్తా ఉంది. ఫస్ట్ పిరికోడు, తర్వాత అవిశ్వాసులు. అంటే అది నమ్మకం లేనటువంటి వారు. పిరికి యేసు ప్రభు చెప్పింది అదే. ఇప్పుడేంటి? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. క్రిటికల్ పరిస్థితుల్లో, భరించలేని పరిస్థితుల్లో మాట చెప్పాడు. బిడ్డను కోల్పోయాడు యేసు ప్రభు, నువ్వు భయపడవద్దు అనే, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మాడు, యాయేరు నమ్మాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ప్రయాణం చేస్తూ శిష్యులు వాళ్ళ గురించి ప్రయాణం చేస్తూ ఉంటే చిన్న దోణి ఎక్కి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు సముద్రంలో. చిన్న దోణి, పెద్ద తుఫాను. చదవండి దయచేసి ఎవరన్నా. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి. చిన్న దోణి తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చారు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన విన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయారు. ఆయన దోణి అమరమున తలగడ మీద త్రలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అడిగి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పాడు. చిన్న దోణి, పెద్ద తుఫాను. ఏంటంటే అది? చిన్న దోణి, పెద్ద తుఫాను. సాలిదహం జీతం, ఎక్కువ ఖర్చు. అవునా? మరి ఇది ప్రయాణం ఎట్లా? ఈ జీవితం అనే నావ ప్రయాణం చేయాలంటే తక్కువ జీతం, ఎక్కువ ఖర్చు. చదువు, పిల్లల చదువు, ఇంట్లో పోషణ. ఏమండి, అది చిన్న దోణికి పెద్ద తుఫాను వచ్చింది. ఈ పెద్ద తుఫాను వచ్చింది, ఆ యొక్క దోణి కొట్టుకుపోయిందా? యేసు ప్రభు అక్కడ, యేసు ప్రభు ఉండి వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ యేసు ప్రభు ఉండని అనుకోవటంలో వాళ్ళు. ఆయన అమరము తలవార్చుకొని నిద్రపోతా ఉన్న, ప్రభువా తుఫాను వచ్చింది, ఈ నావ మురిగిపోతా ఉంది అని అంటే ఆయన తుఫాను ఏం చేశాడు? గద్దించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ యొక్క గాలిని తుఫాను గద్దించినప్పుడు అది అయిపోయింది కదా. చక్కటి పాట ఉంది. సాగరమాయన మాట వినెన్, తుఫాను ప్రభువుకి లోబడెను. సాగరమాయన మాట వినెన్, తుఫాను ప్రభువుకి లోబడెను. పక్షులు పాడి స్తుతించగా, పక్షులు పాడి స్తుతించగా, నీవు స్తుతించవా? నిన్ను నన్ను అందరినీ నిన్న నేడు నిరంతరము కన్నులతో కాచి కాపాడిన ప్రభుడవు నీవే. హల్లెలూయా. సాగరం ఆయన మాటింది, ఆగిపోమంటే ఆగిపోయింది. తుఫాను ఆయన మాటకి భయపడిపోయింది. ఏమండి? కానీ మనుషులు భయపడట్లా, తుఫాను భయపడింది. దేవుడంటే మనుషులు భయపడాలా. ఏది టైంకి సిద్ధంగా ఉన్నారు. పక్షులు పాడి స్తుతిస్తున్నాయి లేచి. నీవు స్తుతించవా అంటే ఈ పల్లెటూరులో చక్కటి ఈ పక్షులన్నీ కూడా ఉంటాయి. రకరకాల శబ్దం వినపడదు ఉదయకాలం లేస్తే. ఇక్కడి పట్టణాల్లో లేవు, కానీ పల్లెటూరులో మా గ్రామాల్లో పొద్దున లేచి బయటకు వస్తే రకరకాల శబ్దం వినపడుతుంది. ఆయన దేవుడు స్తుతిస్తూ ఉన్నాయి కదా. మరి పక్షులను కానీ మనుషులను కానీ జలచరాలను కానీ ప్రతిదాన్ని పోషించేటువంటి వాడు దేవుడు కాబట్టి అవన్నీ స్తుతిస్తున్నాయి. కానీ మనుషులు స్తుతించాల్సినటువంటి రీతిలో స్తుతించలేకపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, అయితే ప్రియమైనటువంటి సంగమా, భయపడొద్దన్నాడు. ఆ యొక్క సాక్ష్యం వేసిన లేట్ అయిపోయింది. ఆ యొక్క యాయితో ఆ శిష్యులతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. రొమ్ము కొట్టుకుంటూ చనిపోయినప్పుడు జరగాల్సింది ఏంటండి? ఏం జరుగుతుంది? బలియల కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. రొమ్ము కొట్టుకుంటూ ప్రజలందరూ ఏడుస్తున్నారు. గొప్ప అధికారి కూతురు చనిపోయింది, ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చి ఆమె చనిపోలేదు అన్నాడు, నిద్రిస్తున్నది అన్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఇది పిచ్చివాడు అన్నారు. అందరూ హేళన చేశారు. వెళ్ళాడు శిష్యుల్ని, యాకోబుని, యోహాన్ని, ఇద్దరు ముగ్గురు తీసుకొని తల్లిదండ్రులు తీసుకుని వాళ్ళకి పోయి చిన్నదానా లే అన్నాడు. వెంటనే ఆ బిడ్డ లేచి ప్రాణంతో కూర్చుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు గొప్ప అద్భుత కార్యం అక్కడ జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో జరిగించగలరు. నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు చేసేటువంటి దేవుడు. ఆ దేవుడిని నీవు కలిగి ఉన్నట్లయితే, ఎరిగి ఉండడం అది కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉండాలి, మనం ఎరిగి ఉండడంగా. నా శక్తి, నా భక్తి, నా జ్ఞానం, నా ఉద్యోగం, నా ఆస్తిపాసు, నా బ్యాంక్ డబ్బు, ఇవన్నీ అనుకుంటున్నామేమో. ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, ఆయన కృప సెకండ్ కాలం ఆగిపోతే మనం ఎందుకు పనికిరాం? మనలో జీవం ఉన్నంత వరకే. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి దేవుడు చేసేటువంటి పనులు, అద్భుత కార్యాలు ఒక్కోసారి లేట్ అవ్వచ్చు. ఆయన చిత్తమైనప్పుడు చేస్తాడు, ఆయన ఇష్టమైనప్పుడు చేస్తాడు. లాజరు చనిపోయిండు, 4 రోజులైంది. ఫస్ట్ డే యేసు ప్రభు కబురు పోయింది. మరే మాత్రం లాజరుని బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ కబురు అందిన వెంటనే రావాలి కదా, రాలేదు. ప్రియమైనటువంటి సహోదరుడా, 4 రోజులైంది. తన శిష్యులతో వచ్చినప్పుడు పరిగెత్తుకొని పోయి, మార్త, ప్రభువాను ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండేవాడే, ఇక్కడ ఉంటే బాగుండేదే అంది. ఇప్పటికైనా పర్వాలేదమ్మని తమ్ముడు లేస్తాడు, బ్రతుకుతాడు. అవును
ప్రభు పునరుద్ధానమైంది, అంతమందు ప్రభు వచ్చేటప్పుడు లేస్తాడని నాకు తెలుసు. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, చనిపోయినను మరలా తిరిగి బ్రతుకును. ఈ మాటను నమ్ముచున్నావా? అవును ప్రభు, నీవు దేవుని కుమారుడు క్రీస్తుని నేను నమ్ముచున్నాను. యేసు ప్రభు వచ్చాడు. ఏమని? లాజరు చనిపోయి 4 రోజులైంది, సమాధి చేయబడ్డు, ఎక్కడ ఉంచారు అని అడిగినప్పుడు మరియా అంది కదా, అయ్యా 4 రోజులైంది సమాధిలో పెట్టాం, కంపు కొడత ప్రభు అని అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు యేసు కన్నీరు విడిచెను అని అక్కడ రాయబడింది. యేసు కన్నీరు విడిచెను, ఆకాశం వైపు చూసి నిట్టూర్పు విడిచి, ప్రభువా ఎల్లప్పుడు నా మనం వింటున్నావా నాకు తెలుసు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమ్మునట్లు నేను ప్రార్థిస్తున్నానని చెప్పి లాజరు లే అన్నాడు. వెంటనే లాజరు లేచి మృతుల్లో ఉన్నటువంటి లాజరును బయటికి తీశాడు. హల్లెలూయా. చచ్చిన లాజరును చక్కగా పిలిచావు, బయటికి రమ్మని ఆదేశించావు. చచ్చిన లాజరును చక్కగా పిలిచావు, బయటికి రమ్మని ఆదేశించావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏమీ లేని స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి అయినా మార్చగలడు దేవుడు, సర్వశక్తిమంతుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సువార్త పాఠ్యభాగాలన్నీ చూసినప్పుడు, ఆయన అద్భుత కార్యాలన్నీ మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసినప్పుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఉన్నాయి. అవన్నీ మన జీవితంలో ప్రభు చేయగలడు, చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఈనాడు ఈ రీతిగా నిలబడి దేవుని వాక్యం చెప్పగలుగుతాం అంటే ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎన్నో మేము అనుభవించాం. ఏమేమి ఉండదో అన్నీ ఉంటాయండి. ఒక సమయంలో మా పిల్లలు చదివే రోజుల్లో అసలు ఏమి ఉండేవి కావు. మేము ప్రార్థన ఒకటే చేసేవాళ్ళం, అన్నీ ఉండేవి. ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎవరి ద్వారా వస్తాయని ఎవరికి తెలియదు. దేవుడు చేసేది కొంచెం లేట్ అయింది, అప్పటికప్పుడే జరగవచ్చు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు, ఆయన చిత్తమైనప్పుడు తప్పకుండా జరుగుద్ది. యాయిరు కుమార్తెను బ్రతికించినటువంటి దేవుడు, అద్భుత కార్యములు చేసేటువంటి దేవుడు, రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీని ఏమండి 8 సంవత్సరాలండి ఆమె నడిచింది, 12 సంవత్సరాలు. బెతెస్దా కోనేటి దగ్గర 18 సంవత్సరాలు పడి ఉన్నటువంటి ఆ వ్యాధిగ్రస్తుని చూశారు. ఎవరు పట్టించుకోవాలి? అక్కడ నీళ్లు కదలింపబడినప్పుడు దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళే బాగుపడతారు కదా. వ్యాధిగ్రస్తుడు ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల నుంచి అక్కడ పడే ఉండవు, ఎవరో పట్టించుకున్నవాడు లేదు. కానీ ప్రభు పట్టించుకున్నాడు. యోహాను సువార్త 1:5 ఉంది, స్వస్థపడ కూర్చున్నావా అంటే, అయ్యా నీళ్ళు కదిలించినప్పుడు నేను అయితే వెళ్ళలేకపోతున్నాను, ఎవరు పట్టించుకున్నవాడు లేరు, నేను వెళ్ళలేకపోతున్నాను, నాకంటే ముందు ఇంకో వాడు దిగుతున్నారు ప్రభువా అన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు లేచినాడు అన్నాడు. హల్లెలూయా. వెంటనే లేచి నడిచాడు. ఇలాంటి అద్భుత కార్యాలు సువార్త పాఠ్యభాగాల్లో మనం ఎన్నో చూస్తాం. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో నమ్మినటువంటి వారిలో ఆయన చెప్పింది 2 మాటలు. యాయేరు భయపడకు, నమ్మిక మాత్రం వచ్చు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తూ ఉన్నారు, చూశారు మరియా మార్త. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే ఏమి చూడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అద్భుత కార్యాలు మన జీవితం చూడాలంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ నమ్మిక మాత్రం ఉంచాలి. ఆ మాట
మనం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తుంది. భయపడకు, దేని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. నమ్మిక మాత్రం ఉంచు. సమయం వస్తుంది. సమయం వస్తే నీళ్లు రసంగా మార్చబడ్డాయి. కొత్త ఏర్పడింది కదా వివాహంలో, కానాని వివాహంలో అయిపోయింది. మరేమో రికమెండ్ చేయమని చెప్పారమ్మా, ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగితే నా సమయం ఇంకా రాలేదమ్మా, నాతో నీకేమి పని అన్నాడు కదా. ఆయన చెప్పింది చెయ్యండి అని అంది తల్లి. ఏం చెప్పారు? ఆ తొట్లు నీళ్లతో నింపమన్నారు. ఆ సమయం వచ్చింది, ఆ నీళ్లు రసంగా మార్చాలి. హల్లెలూయా. కాబట్టి మారాన్ని మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆ దేవుడిని కలిగి ఉన్న మనం ధన్యులు. ఎవడి? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి జనులు మాత్రమే ధన్యులని రాయబడింది. గొప్ప బ్యాంకు నిండా డబ్బున్నోడు ధన్యులని అక్కడ లేదని ఉందా? లేకపోతే పెద్ద రాజభవనంలో గొప్పోళ్ళు ఆ ధన్యులని అక్కడ రాయబడలేదు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అంటే ఆయన దేవుడిగా ఉంటే సమస్తం మనకు సమృద్ధి. ఆయన అన్ని ఇవ్వగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన దేవుడిగా కలిగి ఉండాలి. కాబట్టి ఆ రీతిలో మనందరం ప్రభువును ఎదగాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, భయపడొద్దు. నేను చెప్పేది ఏంటంటే, ఇంకా వాక్యం చదవాలి, అది మనసులో పెట్టాలి. వాక్యం విని వదిలేయకూడదు. ఎవరో ఒక ఆయన వాక్యం చదువుతూ ఉండంట. ఆఫీసు తీసుకెళ్ళి ఇంటికాడ కుదరక పనులు ఒత్తిడితో ఆఫీసు తీసుకెళ్ళి ఖాళీ దొరికినప్పుడు కొంచెం చదువుకుని అక్కడెక్కడో పెట్టుకుంటుండే. ఒక మేడం ఆమెకంటే ఆయన కంటే పై ఆఫీసులో ఒక మేడం ఉండి ఆ విగ్రహాలు అవేం చేసి తేప తీసుకెళ్ళి బైబిల్ని డస్ట్బిన్లో పడేస్తుందంట. ఈయన బైబిల్ ఏమైంది అదేంటి ఎరిగితే డస్ట్బిన్లో ఉంటుంది. దాన్ని అటు ఇటు ఖచ్చితంగా శుభ్రం చేసుకుని మళ్ళీ చదువుకుంటున్నాడు, అక్కడ పెడుతుంది. ఏం జరుగుతుంది ఎవరు పడేస్తున్నారు అని చూస్తే ఒక విగ్రహారాధికురాలు, ఆ అన్యురాలు తీసుకెళ్ళి అక్కడ పడేస్తాం. ఈయన గమనించు, రోజు దాన్ని దులుపుకుంటాడు, వాక్యాన్ని ముందు పెట్టుకొని మళ్ళా చదువుతూ ఉంటే అట్లాగే రోజు చేస్తుంది. ఈయన రోజు అదే పని చేస్తుంది. సరే ఒకసారి ఆమె ఈయనకంటే పై ఆఫీసర్ కాబట్టి అది మేడం బైబిల్ మీరు రోజు అక్కడ దాంట్లో డస్ట్బిన్లో వేస్తున్నారు మేడం అని ధైర్యం చేసి, ఎందుకు బైబిల్ చెత్త బైబిల్ చదువుతావు నువ్వు అని అన్నాడు. అది చెత్త బైబిల్ కాదా మేడం, అది నన్ను బ్రతికించిన బైబిల్. అసలు యేసు ప్రభువు దీంట్లో యేసు ప్రభువు గురించి అంతా రాయబడి ఉంటుంది మేడం, మీరు చదివితే మీకు కూడా తెలుస్తుంది అని అన్నాడు. ఆ ఏ యేసు ప్రభు ఆయన ఏదో చిన్న గోసి లాంటిది కట్టుకొని రక్తంతో వాళ్ళంతా ఆ చూడ అసహ్యంగా కనపడుతున్న ఆ బొమ్మ ఏంటి, మా దేవుళ్ళు ఉన్నారే ఎంత అందంగా కనపడతారో చూడండి, ఎన్ని రకాలైనటువంటి ఆభరణాలు పెట్టుకుంటారు, ఎంత అందంగా ఉంటారు చూడటానికి, ఎంత టీవీగా ఉంటారు, మా దేవుళ్ళు ఉన్నారే, దేవతలు ఉన్నారే అని చెప్పితే ఈయన అన్నాడంట, మహాదేవుడు చాలా అందగాడైతే మరి అదేంటి, ఎందుకని అట్లా చూడటానికి ఏదో చిన్న గుడ్డ కట్టుకొని రక్తం మడుగులు తల మీద ఏదో పెట్టుకొని అంత అసహ్యంగా కనపడతారేంటని అడిగితే, నీ కొరకే మేడం, నీ కొరకే ఆయన చాలా అందగాడు, ఆయన అందగాడు ఈ భూలోకంలో ఎక్కడ లేడు, అంత అందగాడు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు నా కోసం ఏంటి? అనేక మంది ఋషులు చెప్పారు, అనేక గ్రంథాలు చెప్పినాయి. రక్త ప్రోక్షణం పాప పరిహారం అని రాయబడి ఉంది. ఆ రక్త ప్రోక్షణం అనేటువంటిది పరిశుద్ధ రక్తం కావాలి,
బలులు కాదు, పొట్టేళ్ళు కాదు, ఎడ్లు కాదు, గొర్రెలు కాదు. అది తాత్కాలికమైనటువంటి, ఇప్పటికి కూడా బలులు అర్పిస్తున్నారు. అందులో పాప క్షమాపణ అనేటువంటిది లేదు. పరిశుద్ధుడుగా పరిశుద్ధ రక్తం కావాలి. ఆ రక్తము చేతే పాప క్షమాపణ కలుగుతుంది. ఆ పాప క్షమాపణ పొందినటువంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారు, నిత్య జీవానికి వెళ్తారు. మీరు మోక్షం అంటారు నేలం అని చెప్పి అంత సుందరుడా, అంత సుందరుడా. అప్పుడు పాట మొదలేశారు. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా తండు, అవని 10,000ల్లో అతి శ్రేష్ఠుడా తండు. ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా తడు, అవని 10,000ల్లో అతి శ్రేష్ఠుడా తండు. ఎవరికాయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగా వాణ్ణి గుర్తించగలవమ్మ. ఎంతో సుందరుడమ్మ యేసు, ఎంతెంతో సుందరుడమ్మ యేసు. హల్లెలూయా. 10,000 మందిలో ఉండరా గుర్తించవచ్చమ్మా. నీ చేసినటువంటి పాపముల చేత, నువ్వు చేతులతో చేసినటువంటి పాపముల చేతిలో మేకులు కొట్టబడాయి. నువ్వు కాళ్ళతో పరిగెత్తి పాపం చేసి నీ కాళ్ళలో, ఆయన కాళ్ళలో మేకులు పడ్డాయి. నువ్వు ఆమె పాపేక్షలతో కూడినటువంటి పనులతో ఆయన బెళ్ళములో పక్కలో బెళ్ళం కూర్చోబడింది. నువ్వు చెడ్డ తలంపుల వలన ఆయన తల మీద ముళ్ళ కిరీటం వేయబడింది. అది నీకోసం, నా కోసము ఆయన రక్తము మడుగు బుద్ధగా మారిపోయాడు. నీకు నాకు మోక్షాన్ని ఇచ్చాడు. ఆయన నిజమైనటువంటి దేవుడు. మేడం అంటే ఆమె కన్నీరు దాచడం మొదలైస్తుందంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ బైబిల్ నన్ను రక్షించింది, నన్ను నిలబెట్టింది, నేను ఎలా మాట్లాడాలో నేర్పింది, ఎలా బ్రతకాలో నేర్పించింది, నిత్య జీవానికి ఎలా పోవాలో నాకు నేర్పించింది. ఇవన్నీ ఈ యొక్క సాక్ష్యం చెప్పినప్పుడు అయ్యా ఆ ప్రభువుని నేను చూడాలి. ప్రభువు చూడాలని డబ్బు ఎక్కర్లేదు, కొండలు ఎక్కాల్సి లేదు, మోకాళ్ళ మీద తిరగాల్సిన అవసరం లేదు, పొర్లు దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు అన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఆ యొక్క స్త్రీ ఆయన మాటలు విని చిన్న అటెండర్ ఉద్యోగం చేసుకునేటువంటి ఆ మాటలకి ఆ అధికారి మార్చబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నీవు నేను ఈనాడు ఈ స్థితిలో పరిశీలన చేసుకోవాలి. వాక్యం చదవాలి, వాక్యానుసారంగా నడవాలి, దేవునికి మహిమకరంగా, ఈ లోకంలో అనేక మందికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ఆ స్థితిలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. సమయం చాలా అయిపోయింది, ఏమనుకోవద్దు. మరి మాటకు మాట ఎక్కువైపోయింది, సమయం ఎక్కువైందా? ఇంకా కమ్యూనిటీ సర్వీస్ ఉంది, ప్రియమైనటువంటి సంఘం. కాబట్టి దేవుడిలో మనం ఎదగాలి. 1000 మంది అని కాదు, 500 మంది కాదు, 10,000 మంది అని కాదు. ఎంతమంది ఉన్నా సరే ప్రభు ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. ప్రభు ఎలా ఉంటాడు? ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఎక్కడ 2-3 ఉంటే అక్కడే ప్రభు ఉన్నాడు. కాబట్టి ప్రభులో బలపడాలని, దేవుని వాక్యంతో నింపబడాలని మీకు అందరూ తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే, దేవుడు రాకాల్సిమైతే మరి ఒకసారి కలిసినప్పుడు మళ్ళీ మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ అంకుల్. మంచి వాక్యాన్ని దయచేస్తున్నారు కదా. భయపడకు, విశ్వాసం ఉంచు. అది మనకందరికీ కావాల్సిన వాక్యం. మనము ఎంత మంచి ఉన్నప్పటికీ లోపల అనేది భయం అనేది ఉంటున్నట్టు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడు? భయపడదు. హీ కెన్ డూ వండర్స్. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు, ఇక ముందు కూడా ఆయన చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఇంకా
ద్వారా బలపరచబడి ఆ విధంగా మనము జీవిస్తాం. వాక్యాన్ని ఎంతగా లోతుగా అర్థం చేసుకుంటామో అంకు కదా అన్నట్టుగా మనం అంతగా ధైర్యంగా ఉండగలం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క మాటలు, దేవుడు చేసిన కార్యం మనం చూసేవారంగా ఉన్నాం. అది మనల్ని బలపరిచేదిగా ఉంది. కాబట్టి ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనము ఇక కమ్యూనియన్లో పాల్పొందాం. సో ఈ కమ్యూనియన్ యాజ్ యు నో, రైట్,